హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ బ్లౌజ్ వచ్చేసి 2 years బేబీ బ్లౌజ్. దీని లెంత్ 13 ఇంచెస్ ఉంది. బాడీ మెజర్మెంట్తో స్టిచ్ చేయించారు. అయితే ఈ లెంత్ అయితే ఇప్పుడు సరిపోవట్లేదు. దీనికి 3 inch యాడ్ చేసుకొని టోటల్గా 15 inches ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. అయితే లెంత్ పెంచుకోవచ్చు అనే వీడియో ఎక్కడా లేదు, సెర్చ్ చేశాను. నాకైతే ఈ బ్లౌజ్ వచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుంది, కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టు అప్లోడ్ చేస్తున్నాను. మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి, లేదంటే లైట్ తీసుకోండి. చూడండి, సేమ్ కలర్తో 1/2 మీటర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. నేను 6.5 inches వెడల్పుతో ఇలా మొత్తం ఎంత లెంత్ అయితే కావాలో ఇలా పీసెస్గా కట్ చేసుకొని అన్నీ ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మొత్తం లెంత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 inch వెడల్పుతో, మనం 6.5 తీసుకున్నాం కదా, ఒక 1/2 inch వెడల్పుతో ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న పీసెస్ మనం స్టిచ్చింగ్ చేస్తుంటే పై వైపున ఉండాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. మనం స్లీవ్కి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా ఇదే మెథడ్లో పెట్టండి. మనకప్పుడు ఖర్చులు అనేవి బయటికి రావు. ఇలా మనం ఎంత లెంత్ అయితే కావాలో అంత మొత్తం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియో కొద్దిగా లైట్ షేడ్లో వస్తుంది, ఎందుకో తెలీదు. చూడండి, ఇలా మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం పైవైపు నుంచి ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. అసలు మనకు జాయింట్ చేసినట్టు కూడా తెలీదు. పైవైపు కానీ కింద వైపు కానీ ఎక్కడ మనకు థ్రెడ్ కానీ ఇలా ఖర్చులు కానీ కనబడవు. ఇలా చిన్న చిన్న ఫిల్స్ లాగా పెట్టుకోండి. మొత్తం మనకి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ దీనికైతే సైడ్ ఓపెన్ ఉండదు. ఈ బ్లౌజ్కి అయితే సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇందాక మనం ముందు స్టిచ్ చేసినప్పుడు సైడ్ ఓపెన్ ఉండేది, అలా కాకుండా ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోండి. మిడిల్లో ఇలా కట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేశాను. మనం ఇలా స్టిచ్ చేసుకోవడానికి ముందే కింద వైపున కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి. మనం బ్లౌజు కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదా, అవన్నీ ఓపెన్ చేసుకొని కొద్దిగా డబల్ పట్టి సింగిల్ పట్టి కూడా ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3 inches లెంత్ పెంచుకుంటున్నాం కదా, దానికోసం నేను 6.5 inch వెడల్పుతో తీసుకున్నాను. అది డబల్ ఫోల్డింగ్లో వేసుకున్నప్పుడు మనము 1/2 inch స్టిచ్చెస్ కోసం వెళ్తుంది. ఇంకా డబల్ ఫోల్డింగ్లో అయినప్పుడు 6లో సగం అంటే 3 inches అయితే మాకు వెడల్పు వస్తుంది. అలా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక 4 inch అంటే 8.5 తీసుకోవాలి. ఇలా మనకు ఎంత లెంత్ అయితే వెడల్పు ఎంత కావాలో అలా తీసుకొని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకొని టర్న్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చులు బయటికి కనబడవు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా ఫ్రంట్లో కూడా ఒకే లెవెల్గా చిన్న చిన్న ఫ్రిల్ లాగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా మారుతుంది. అలాగే మనం ఆల్టరేషన్ చేసినట్టు కూడా ఎక్కడా తెలియదు. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే లెవెల్గా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో యూజ్ అవుతుందో పెడదామా అన్నట్టు ఆలోచించాను. అయితే మీకు యూజ్ అవుతుందంటే కామెంట్ చేయండి. చూడండి, ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకొని మొత్తం పైవైపున కూడా ఒక ఫినిషింగ్ స్టిచ్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఫ్రిల్స్ కిందకి వెళ్ళేటట్టు చేసుకొని పైవైపున అంటే ఫ్రిల్స్ పైన కాకుండా బ్లౌజ్ స్టిచ్ చేసినాం కదా, దానిపైన ఒక ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. మొత్తం ఎంత లెంత్ అయితే ఉంటుందో అలా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఫ్రిల్స్ అన్నీ నీట్గా కిందకి కూర్చుంటాయి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకుంటాం కదా, డబల్ పట్టి సింగిల్ పట్టి అన్నీ జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్నారంటే మనకు ఈ బ్లౌజ్ అన్నది బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం మనకి మెజర్మెంట్ ఎంత అయితే ఉంటుందో అలాగే స్టిచ్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా మనం ఆల్టరేషన్ చేసినట్టు తెలియదు.
ఇక్కడైతే నేను బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకున్నాను. అయితే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీ మెజర్మెంట్కి తగినట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. మీ పిల్లల బ్లౌజ్ అయితే మీరే ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి టోటల్గా 15 ఇంచెస్ వచ్చింది.